ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారికి మరొకసారి మరో తరుణంగా అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, సమయభావాన్ని బట్టి కొంచెంసేపే, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కాదని అనుకుంటాను. 2 o'clock అయితే కంపల్సరీ కుమార్ బ్రదర్, ఇది నాకు తొందరగా ఉందని నేను చెప్తున్నాను. ఓకే, ఎస్, ఓకే. వాక్యము చూద్దాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. ఈ వాక్యం మన వినికిళ్ళు దేవుడు ఆశ్రదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మనం మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నాకు ప్రభువా నీ కృప ద్వారా నాకు సహాయమును అనుగ్రహించుము. నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా ప్రభా నాతో మా అందరితో మాట్లాడుటకు అందరికీ ప్రభువా మనసు దయచేయం, లోబడే విధంగా గ్రహించేటట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత అందరినీ సంధిస్తామని నమ్ముచ్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మనము ప్రవేశించాము. అంత్య దినాల్లో సంభవించిన సంభవాలను క్లుప్తంగా, వివరంగా, గుర్తుగా, సూచనగా మనకు తెలియజేస్తున్నాడు. మార్కు భక్తుడు చెప్తున్నాడు, సూచనలు అంటలేడు, గుర్తు అంటాడు. లూకా భక్తుడేమో సూచనలు అంటాడు. మత్తయి భక్తుడేమో సూచనలు అంటాడు. అయితే మనలాగానే శిష్య బృందానికి ఒక సందేహం వచ్చింది, డౌట్ వచ్చింది. అంటే అయ్యా, అంత్య దినాలు అంటే నీ రాకడకు కొన్ని సూచనలు చెప్పు, గుర్తులు చెప్పమన్నారు. అంతకుముందు శిష్యులు కొంచెము అతిశయంగా, దేవాలయం చూడయ్యా, ఎంత గొప్ప రాతి మీద రాతి చక్కగా కట్టడం కట్టారు, ఎంత శోభాయమానంగా, ఎంత అందంగా, ఎంత అంగులతో, ఎంత ఆర్కిటెక్ట్తో కట్టారు, ఎంత గొప్పగా ఉందో శృంగారము అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఆ దేవాలయానికి మించిన గొప్ప వ్యక్తి ఉన్నాడు, అసలైన దేవాలయం. ఏమన్నాడు తెలుసా? నువ్వు చూస్తున్నారు కదా అందంగా ఉన్నది, గొప్పగా రాయి మీద రాయి కట్టి మంచిగా అందంగా కట్టారని. నేను చెప్తున్నాను, రాయి మీద రాయి ఉండకుండా, ఒక్క రాయి లేకుండా అంటే ధ్వంసం చేయబడుతుంది. దేవాలయము ధ్వంసం చేయబడుతుంది, రాయి మీద రాయి లేకుండా అది పడగొట్టబడుతుంది. మనం చాలా మట్టుకు మనము ఏదో ఒక విషయాన్ని మన ద్వారా యేసయ్యకు చూపించి ఆశ్చర్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా చేయటానికి, గొప్పగా చూపించుకోవటానికి చేస్తాం. అది హ్యూమన్ బీయింగ్ నేచర్ కదండి. నువ్వు గొప్పగా పరలోక రాజ్యం గురించి చెప్తున్నావు, గొప్ప సంతోషమే. కానీ అయ్యా, నీ పేరట, తండ్రి పేరట ఇదిగో ఈ దేవాలయము ఎంత గొప్పగా దేవుడు తన ఆజ్ఞానుసారంగా తన దేవుడు సొలొమోను ద్వారా కట్టడం ఎంత గొప్పగా ఉందయ్యా, ఎంత వైభవం ఉందయ్యా, ఎంత మనోహరంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఆ కాలంలో అది గొప్ప అద్భుతం. మరి ఆ ఆలయంలాగా ఏ ఆలయమో లేదు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం, 1096 అంటే 960 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట ఇది. ఆ కాలంలో 900 క్రీస్తు పూర్వం 960 సంవత్సరంలో ఆయన రాజుగా నియమించబడిన క్రమమున ఆయన దేవాలయము నిర్మించడం మొదలుపెట్టాడు.
ఆ దేవాలయం ఎంతగా అది బడద్రోసిన అంటే రాజులు, బబులోను సామ్రాజ్యం కానీ ఇంకా అనేకమైనటువంటి రాజులు దాన్ని ధ్వంసం చేశారు. అయినా అది తట్టుకొని నిలబడ్డది. దాన్ని మరమ్మత్తు చేసుకుంటూనే, పునర్నిర్మాణం చేసుకుంటూనే అది గొప్పగా దేవుడు నిలబెట్టాడు. అది చూపిస్తున్నాడు అన్నమాట విశ్వాసులు, ఎవరు భక్తులు, శిష్యులు. ఇట్లనే దేవుని మనసు ఉన్నవారు, దైవికత్వం ఉన్నవారు, యేసయ్య మనసు ఉన్నవారు ఎంత ఏది చూపించినా, ఈ లోకరీతి గొప్పతనం చూపించినా రుచి ఉంటుంది. అట్లనే ఒక సహోదరుడు మంచిర్యాలలో ఎట్లా చూపించాడు అనమాట, తన బిల్డింగు, తన వైభవం అంతా. అంటే ఇంత ఉన్నది చూడు, ఇంతగా మేము అంటే మా ద్వారా దేవుడు కార్యం చేసిండు అని భవనం చూపిస్తుంది అనమాట. చర్చి అంగుళము, వాళ్ళ ఇంటి మీదనే ఒక చర్చి లాగా, ఒక ఫంక్షన్ హాల్ లాగా, ప్రతిదీ చర్చి జరిపించవచ్చు, ఏదైనా ఫంక్షన్ జరిపించవచ్చు. మొత్తము దానికి చర్చే కానీ చర్చిలాగానే కట్టించారు, కానీ అది ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉందన్నమాట. ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్, ఒక 200 మంది లేకపోతే 150 మంది, 100 మంది అవలీలగా, దానికి తగిన బాత్రూములు, టాయిలెట్లు, మొత్తం వాష్ బేసిన్, ఇవన్నీ చూపిస్తున్నారు అన్నమాట. అయితే వాక్యములో భారం ఉన్నవారు అవి ఏం చూపించినా పెద్దగా అనిపించేది. అంటే భక్తిలో వ్యక్తిత్వంగా వాక్యానుగుణంగా భక్తి ఉంటే అది మామూలు వ్యక్తులైనా, మామూలు ఇండ్లలో ఉన్న, గుడిసెలో ఉన్న, షెడ్లో ఉన్న రుచి అనిపిస్తుంది. ఏ లోకరీతిగా బాగును గొప్ప, ఓకే సింపుల్గా అంతే, ఓకే బాగు, అంతకంటే ఎగ్జైట్ అయితే లేడైంది కదా, ఎగ్జైట్ అయితే లేరైంది ఇంత చూపించిన. మరి ఏం చేయాలి? గొప్ప అబ్బో మస్తు ఉన్నది, దేవుడు గొప్పగా దీవించాడు అని చెప్పడమా? దేవుడు దీవిస్తాడు భౌతికంగా, కానీ అది గొప్పగా, అది శాశ్వతమైనటువంటి ప్రామాణికం కాదు కదా, శాశ్వతమైన ఆశీర్వాదము కాదు కదా. మరి వాక్యమై ఉన్న దేవుడు, అసలైన దేవాలయం కలిగినటువంటి స్వరూపుడు, ఆ దేవాలయం చూపిస్తే ఆయన ఏమంటాడు? ఇంత గొప్పగా ఉంది కదా, ఎప్పుడైనా అది కూలబడుతుంది, అది కూల్చబడుతుంది అని ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్యదినాలకు యొక్క రుజువులు, ఆ యొక్క గురుతులు, సూచనలు అన్నప్పుడు అప్పుడు మొదలుపెట్టాడు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులలో సేమ్ శిష్యుల్లాగానే చాలామంది భక్తులు భౌతికంగా చూపించి సంబరపడిపోతారు. మంచిదే, కానీ ఇది లోకం శాశ్వతం కాదు కదండి. గొప్ప బంగ్లాలున్నా, గొప్ప శ్రీమంతం ఉన్నా, కార్లు ఉన్నా, సకల భోగాలు నీకున్నా, ఓకే గుడ్, బట్ అవి పరలోకం తీసుకుపోతాయా? అంత దినాలు అవి కాపాడుతాయా? చూసుక మునసడం, చెప్పుక తిరగడం, అంతకంటే ఇంకేమైనా ఉన్నదా? పైపెచ్చిక అతిశయం, గర్వం కూడా వచ్చేస్తుంది. కృతజ్ఞతకు బదులుగా గర్వం కూడా ఇచ్చేస్తుంది. కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం ఉన్నప్పుడు, ఎంత దేవుడు ఇచ్చాడు, దేవుడా నీకు వందనాలు అనేది కృతజ్ఞత ఉన్న వాళ్ళకు వాక్యమే ఇదంతా ఇచ్చింది, బట్ మన వాక్యమే కావాలి. ఇది ఉన్నా వాక్యము, ఇది లేకున్నా వాక్యం. అందుకే యోబు అన్నట్టు, దేవుడు ఇచ్చినాడు, దేవుడికి మహిమ కలుగును గాక. అంత గంభీరము రావాలంటే, అంత పరిణితి రావాలి ప్రతి విశ్వాసకి. అప్పుడు సాతాను మీద మనము జయం పొందిన, వాని మొట్టకాయ, వాని తలను మనం చితకొట్టిన వాళ్ళం అవుతాం. మన మాడ పగలగొట్టినాడు, ఆల్రెడీ మాడ పగలగొట్టిండు యేసయ్య, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి. ఇప్పుడు ఆయన సహాయం ద్వారానే వారిని పలగొట్టడానికి మనకు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాక్యం దేవుడు మనకు, స్థిరమైన వాక్యం, అంత గొప్ప వాక్యం మనకు ఇచ్చాడు. ఈ లోక వైభవం కంటే గొప్ప వాక్యం మనకున్నది. అందుకోసమే పాడతారు కదా భక్తులు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప, ఇది ఈ గొప్పతనం. ఇంకా గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, పరిశుద్ధాత్ముడు
గొప్ప రాజ్యం. గొప్ప రాజ్యము మనకున్నది, గొప్ప రాజ్యము మనకున్నది, గొప్ప రాజ్యము మనకున్నది. గొప్ప రాజ్యంలో మనం ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మనకున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. మనకు తోడుగా నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మనకున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొప్ప వాక్యము చేత ఆ గొప్ప దేవుని యందు ఆ గొప్ప రాజ్యములో చేరుటకు నడిపించబడుతున్నా. ఇది కావదా గొప్పది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నాకు బిల్డింగ్ ఉంది, నాకు కారు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నా అందం ఉంది, నాకు వ్యక్తిత్వం ఉంది. ఎవరు కావాలి? ఎప్పటికైనా అది తెరలబడితే, మరలబడితే, అది తిరగాడితే అవంత వైభవం అంతా 3 నెలల ముచ్చట. మన అందము, మన చదువు, మన భవనము, మన బలగము, మన కులము, మన పెద్ద సంఘం, పెద్ద భవనం ఉంది, పెద్ద సమూహం ఉంది అన్నా అది 3 నెలల ముచ్చట అండి. ఎంతమంది ఉంటారు వాక్యంలో? వాళ్ళే స్థిరమైన వాళ్ళు, వాళ్ళే పరలోక రాజ్యంలో వారసులు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకు కూడా అతిశయం ఉంది, ఇట్లనే శిష్యులకు ఉన్నట్టే. చూడు వైభవం, చూడు ఈ లోక వైభవం, ఇంత బలగం వచ్చింది చూడు, ఇంత గొప్ప సంఘం నిండబడుతుందని. మీకు తెలుసా అండి, మన పాస్టర్మ గాడ్స్ వే అనే ఒక ఛానల్, ఒక సహోదరుడు, ఒక దైవ సేవకుడు, అతని పేరు విన్నాను కానీ మర్చిపోయా, ఇప్పుడు ఐడియా అంటే గుర్తు రావట్లేదు. ఆ దైవ సేవకుడు సంచారంగా మంచి కారులో ప్రయాణం చేసుకుని సువార్త చెప్తాడు. ఆయన లాయరు, ఆయన లాయర్ సుప్రీంకోర్టు దాకా పోతాడు. క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది అయితే జీవో యాక్ట్ కింద మరి క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా మరి భారత రాజ్యాంగ ప్రకారంగా చక్కగా వాదిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అయితే ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీరు, అలాగనే గుజరాత్ నుంచి వెళ్ళి మరి హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్తూ ఉంటాడు అన్నమాట. ప్రయాణం చేసుకుని స్వార్థ చెప్తూ ఉంటాడు. మన రాష్ట్రంలో కూడా తిరుగుతూ ఉంటాడు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం, ఆంధ్ర రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాడు. గాడ్స్ గ్రేస్, గాడ్స్ వే మిషన్, గాడ్స్ వే మిషన్. ఓకే, దేవుని మార్గము పరిచర్య అని వెళ్తూ ఉంటాడు. కార్లోనే పండుకుంటాడు, కార్లతోనే వాక్యం చెప్తాడు. బయటకు వచ్చి పత్రాలు అందరూ అవా తిన్నావా, మరి నీకు మంచుకున్న ఆరోగ్యంగాని ఇట్లనే మామూలు పలకరిస్తూ సువార్త, ఏసై నమ్ముకో, ఏసై గొప్ప దేవుడు అని. ఆ క్రమంలో ఒక పెద్ద చర్చి దగ్గర, ఏలూరు దగ్గర ఆగిండనమాట. ఆగి అక్కడ ఒక కొలాయి దగ్గర నీళ్ళు, ట్యాప్ దగ్గర, నల్ల దగ్గర, అక్కడ కూడా బోరింగ్ ఉంది. అక్కడ స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ కారులోనే పండుకున్నాడు ఆయన. ఇక రాత్రింబాలు 4 రోజుల వరకు నేను సువార్త అంటే అట్లే చేస్తారనమాట. ఎక్కడ లాడ్జింగ్ తీసుకోవడం అది ఏం చేయడం సాధ్యమైనంత వరకు. అయితే అక్కడ చర్చి దగ్గర స్నానం చేస్తే అక్కడ ఉన్న పాస్టర్ చూసి ఆయనను పిలుచుకొచ్చినా, లేదు ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు తప్పక మా చర్చికి రావాలని పెద్ద ఎకరాలతో, 1 ఎకరంన్నరతో పెద్ద బిల్డింగ్ కట్టిండు చర్చి. అది 3 అంతస్తుల బిల్డింగ్ అనమాట. డౌన్ ఫ్లోర్తో కలిపితే ఇంకా 4వ స్టోర్. అట్లాగా ఎప్పుడొచ్చినా మీరు ఇక్కడ ఉండి బస చేయొచ్చు, కాలకృత్యాలు తీర్చుకోవచ్చు అని చెప్పాడు. అవునా, ఎట్లయితే ఇప్పుడు మీరు చెప్పారుగా, నెక్స్ట్ టైం ఇట్లా ఈ దారిలో పోతే తప్పక మీ దగ్గర నేను బస చేస్తాను, కాలకృత్యాలు తీర్చుకొని మీ దగ్గర బస చేస్తానయ్యా అని చెప్పి ఆ చర్చిని కలుగజేస్తే, ఇంత ఎకరం కదా, ఆ ఎకరం మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి విధంగా ఉన్నప్పుడు పైకేమో కాలేజ్ తీసుకుందట వాళ్ళ స్థలంలో. చర్చి పాస్టర్ యొక్క కొంచెము బాగా ల్యాండ్ ఉన్న వాళ్ళు ఆ స్థలంలో, చర్చి స్థలంలో కాలేజీ కట్టుకున్నారు. కాలేజీ కట్టుకునే స్థలంలో ఈ చర్చి వాళ్ళు కట్టుకున్నారు. ఈ పాస్టర్ చర్చి కట్టారు. అంత ఎకరము స్థలములో పెద్ద చర్చి, దాదాపు 1000 మంది కంటే ఎక్కువ పడతారు అంత చర్చి. అంత పకడ్బందీగా ఫంక్షన్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అందులో. సో మంచి గోడకు మంచిగా అన్ని వాక్యాలే,
ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు రాస్తే మంచిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు, ఏలూరు మెయిన్ రోడ్డుకు, వెల్లూరా అటు సైడ్. అయితే ఎంతమంది వస్తారు పాస్టర్? మళ్ళీ పెద్దగా ఉంది చర్చి భవనం అంటే 10 మంది వస్తారట. చాలామంది తగ్గిపోతున్నారండి విశ్వాసులు. ఒకప్పుడు అంటే మస్తు అంటే పెద్ద భవనం ఉంటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోతున్నారు. వాక్యం లేదు కాబట్టి, వాక్యం రుచి లేదు. ఏమైనా భౌతికమైన ఆశీర్వాదం కోసమే ఇక మనం యేసయ్య నమ్ముకునే పరలోకం ఇదే చెప్పడం. కానీ యేసయ్య ప్రణాళిక, యేసయ్య రాకడ సూచనలు, మనము ఆయన పట్ల ఉన్నటువంటి వ్యక్తిత్వంలో ఎట్లా ఉంటే ఎట్లాగా మనము ఆయన ఇంట్లో అంతస్తుగా మన ఏ మహిమలో మనం నిలబడతాం అనే ఆ దైవ ప్రణాళిక చెప్పేది కరువైపోయింది ఈ రోజులలో సంఘాల్లో. మీద బోధ, మీద భక్తి. అంత్య దినాల్లో ఎక్కువగా సాతాను కొద్ది సమయం ఉందని చెప్పి విశ్వాసులను చాలా మట్టుకు వాక్య లేని వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? వాడు మోసగించి వాడిని రాజ్యంలో కలుపుకుంటున్నాడు. ఏదో ఒక రకంగా నిరాశ, నిస్పృహ. వాక్యం లేకపోతే నిరాశ వస్తుంది. ఎందుకంటే ఒక కష్టం నుంచి ఒక కష్టం పోతే ఎప్పుడు కష్టం, ఎప్పుడు పరిస్థితులు, బాధల పరిస్థితులు, శ్రమల పరిస్థితులు అని చెప్పి విసుగు చెంది వాక్యం మీద మనసు లేదు కాబట్టి బలహీనమైపోతారు. అట్లా ఇప్పుడు 10 మంది అట, అంత పెద్ద 1000 మందికి 10 మంది. అసలు దశంభాగం కూడా కాదు, 100కైతే 10, 100 మంది రావాలి. కరువు అయిపోయింది. ఆయన చెప్తున్నాడు, ఇక ప్రార్థన చేస్తే మరి ఏం చేసుడు? మరి ఈ చర్చ్ అంతా నిండే వరకు నేను వచ్చేసరికి ఈ చర్చ్ అంతా నిండాలని ప్రార్థన చేసి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భౌతిక కట్టడాలు మనం చూపిస్తూ అందము చూపిస్తుంది ఎక్కువ రోజులు ఉండదండి. ఆ వైభవం వాక్యమే నిలుస్తుంది. భూమి ఆకాశము గతించిన మాటలు ఆ మాట మీద ఉండాలి. అలా ఏ వైభవం అయినా, ఏ వేదన అయినా, ఏ బాధ అయినా, ఏ బలగమైనా, ఎంతో గొప్ప శోభాయమానమైన అది ఒకరోజు పోతూ ఉంటుంది, బలహీనం అయిపోతూ ఉంటుంది. చదువైన, సంస్కారమైన, ఇంకా ఆరోగ్యమైన, అందమైన, ఈ లోక జ్ఞానమైన పోతూ ఉంటుంది. కానీ వాక్యమే అది ఆ వాక్యం ద్వారా దేవుని అందు వ్యక్తిత్వం నిలబెడుతుంది. ఆ వాక్యం ద్వారా నీకు సంస్కారం నిలబెడుతుంది. ఆ వాక్యం ద్వారా నీకు పరలోక జ్ఞానం ఇస్తుంది. ఆ వాక్యం ద్వారా నిలకడగా నిలబెడుతుంది. ఆ వాక్యం నేను పరలోకానికి, యేసయ్య రాకడకు సిద్ధపరుస్తుంది. వాక్యం. అందుకోసం గెచ్చమైన తోటలో ప్రార్థన చేశాడు, వాక్యములు నిలబడాలి అందరూ. నీ వాక్యం సత్యములు అందరినీ ప్రతిష్ఠింపబడాలి. ఆ సత్య సంబంధాలందరూ ఐక్యతగా ఉండాలి. ఈ ఐక్యత లేకపోతే జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. అది ఈరోజు వాక్యం. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము ఇప్పుడే రగులుతుంది, కదులుతుంది. ఘోరమైనటువంటి సంఘర్షణలో మానవ జాతి అతలకుతలం అవుతుంది. జనం మీదకి జనం ఎందుకు వస్తుంది? పడతలేదు, లేస్తుంది. అలానే రాజ్యం మీదకి రాజ్యం ఎందుకు లేస్తుంది అంటే సత్యవాక్యము లేదు వాళ్ళ జీవితంలో. నిజదేవుడు లేని కారణంగా అట్లాగా దేవుడు నమ్ముకున్న వారికి నిజవాక్యము లేదు, సత్యవాక్యము లేదు, సత్య ప్రణాళిక, వాక్యసారమైన సత్యము లేదు. కాబట్టి సంఘాలు ఖర్చుకుంటున్నాయి. బాప్టిస్ట్ సంఘమని, ఎబ్రో సంఘమని, బ్రదరన్ సంఘమని, పెంతకో సంఘమని, సిఎస్ఏ సంఘమని ఒకరు కలుసుకుంటలేము. ఏదో దేవుడు నమ్ముకున్నాం, ఒకే బైబిల్, ఒకే దేవుడు, కానీ గిన్ని భిన్న బోధాలు, అక్కడ మనుషులను బట్టి, పాస్టర్లను బట్టి బోధలు వచ్చేసాయి. ఏదో ఒక తోక కొండమో కలుస్తుంది. దాన్ని బట్టి మనము ఐక్యత కూడికలు, అందరం సమాధాన కూడికలు పెట్టినా ఎవరికి బోధ వాళ్ళే, ఎవరికి వారే ఏమన్నా తీరే. సంఘాల్లో అభ్యంతరాలు వాక్యం లేకపోతే, వాక్యం లేని అభ్యంతరాలు వస్తాయి. కానీ ఎవరి ద్వారా వస్తే మనకి శ్రమ. విశ్వములో దేవుని మాట, దేవుని పాట, దేవుని అనుగ్రహము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆ రాజ్యము ఒకటే అయి ఉండే. వాడు అభ్యంతరం వాడు వచ్చాడు. ఎవడు అభ్యంతరం ఫస్ట్ పెట్టాడు? సాతాన్. వాడు ఈ లోకములో ఒకే పలుకు, ఒకే భాష, ఒకే తత్వము, ఒకే దైవ జనంగాన్ని ఏం చేశాడు? జనాంగం కావాల్సిన వాడు, జనాంగం జరగాల్సినటువంటి దేవుని ప్రణాళికలో వీడొచ్చి చుచ్చిపెట్టాడు.
ఆదమ్మ ఇంట్లోకి వచ్చి. అప్పటి నుండి చిచ్చులు మొదలైనాయి అనమాట. అందుకోసం ఒక కుటుంబంలో చిచ్చులు, కులంలో చిచ్చులు, మతంలో చిచ్చులు, జిల్లాలో అంటే ప్రాంతంలో విలేజ్లో చిచ్చులు, ఓకే, వంశంలో చిచ్చులు, విలేజ్లో చిచ్చులు, బలగంలో చిచ్చులు, మండలంలో చిచ్చులు, జిల్లాలో చిచ్చులు, రాష్ట్రంలో చిచ్చులు, దేశంలో చిచ్చులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనకు భారతదేశంలో అనేకమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. అఖండ భారతదేశం కాదండి, అదంతా క్లాష్, తప్పు, అది పెద్ద అబద్ధం. అది చరిత్ర అంతా తారుమారు చేస్తున్నది ఇప్పుడున్నటువంటి యువతను చెడగొడుతున్న రాజ్య పొలిటికల్ వాళ్ళ స్వార్థం కోసం, పరిపాలించడం కోసం. అఖండ భారతదేశం కానే కాదు. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా బలవంతంగా ఒకటిగా చేశారు రాజ్యాంగం మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. అందుకోసం భాషలు కలుస్తలేవు, సంస్కృతి కలుస్తలేవు, సంప్రదాయాలు కలుస్తలేవు, ఆహారం అలవాట్లు కలుస్తలేవు. కాబట్టి అక్కడ చిచ్చులు జరుగుతున్నాయి. మీరు చూడండి, చరిత్రను చూసినప్పుడు తెల్లోళ్ళు 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చాలా చిన్న భిన్నంగా ఉండేది. అసలు వాళ్ళు తెల్లోళ్ళు పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోతుంటేనే మనం ఐక్యతగా ఒకటిగా ఉన్న విధానంలో వచ్చాం అనేది ఒక భావన కలుగుతుంది. అంటే తెల్లోళ్ళని వెనకేసుకొస్తలేను, వాడు మన దేశానికి ఏలు పెట్టాడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతము రకరకాలుగా చూశాడు. అరే వీళ్ళు ఒక రాష్ట్రం కలిసేటట్టు లేరు వీళ్ళు అని చెప్పి సందల బిందు వాడికి లోటు అయిపోయి వాడు మన మీద పరిపాలన చేశాడు. పరిపాలన చేసినప్పుడు వాడు కత్తులు కటాలు తీసుకొచ్చారు కదా. ఒక రాష్ట్రంలో ఒక భాష నుంచి ఒక భాష, ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం, జనం మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం పొడుచుకోవటానికి వాళ్ళ దగ్గర వ్యాపారం చేయడం, కత్తులు కటార్లు కొన్నారు, తుపాకులు. వాడు ఏమైపోయాడు, వాళ్ళ ద్వారా వ్యాపారం చేసినప్పుడు వాడు మంచిగా కై కూస్తున్నాడు. వాడు డబ్బు గల వ్యాపారం కోసం వచ్చి, బతుకుదేరు కోసం వచ్చి వ్యాపారంలో వాడు శ్రీమంతుడు అయిపోయి మనలో ఉన్న లొసుకులు అన్నీ చేసుకుని వీళ్ళకి పడతలేదు. కులం, మతం ప్లస్ రాష్ట్రం, భాష, సంప్రదాయము వీళ్ళ సంస్కృతి కలుస్తలేదని వాడికి సంధి అయిపోయి కథమ్మ వాడు 250 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించినప్పుడు మనమందరము స్వతంత్ర పోరాటం కోసము ఆయా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన పోరాటము, ఆయా స్థానికంగా పోరాడుతూ అది గాంధీ సమయంలో వచ్చినప్పుడు ఆయన బారిస్టర్ పదవి వదులుకొని, బారిస్టర్ అంటే న్యాయశాస్త్రము చేసిన వ్యక్తి, దక్షిణాఫ్రికాలో ఆయన పట్టం కడతారనమాట. ఎక్కడ పడితే అక్కడ గాంధీజీకి ఉన్న విలువ ఇక్కడ భారతదేశం లేదండి, దక్షిణాఫ్రికాలో ఉంది. ఆయన చదువుకోవటానికి పోయి అక్కడ తెల్లోళ్ళు నల్లోళ్ళు కన్నా వివక్షణ కలిగినప్పుడు, అక్కడ చిన్న చూపు చూసినప్పుడు అక్కడ ఆయన ఉద్యమం చేపడితే అక్కడ ఆ ఉద్యమానికి చాలా వైపు వచ్చింది. ఏమొచ్చింది? ఊపు వచ్చింది. అట్లాగా అక్కడ గాంధీజీ అంటే ఒక బలమైన నాయకుడిగా పేరు వచ్చిందనమాట. ఆ స్ఫూర్తితోనే కదా ఆ దేశము నెల్సన్ మండేలా గాంధీ స్ఫూర్తితోనే నల్లోళ్ళ కోసము ఉద్యమించాడు. ఉద్యమిస్తేనే కదా 27 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టాడు ఒక దీవిలో. తర్వాత విడుదల పొందుకున్న మొట్టమొదటిగా మన దేశానికే ఆయన ఆహ్వానించి, ఆయన సన్మానించి గాంధీ అవార్డు ఏమో ఇచ్చినట్టున్నారు, భారతరత్న అవార్డు ఇచ్చారు. ఒక విదేశీ మొదటి వ్యక్తి అనుకుంటా, ఐడియా లేదు, మొదటి అనుకుంటున్నారు. సో అంత గొప్ప గాంధీ ప్రభావం, నాయకత్వం అక్కడ వర్ధలింపబడి ఎటు చూసిన గాంధీ పేరు, మహాత్మా గాంధీ ఫోటోలు ప్లస్ నెల్సన్ మండేలా ఫోటోలు ఉంటాయి. గాంధీ తర్వాతనే అట్లాగా చూస్తారనమాట. అక్కడ అదే స్ఫూర్తితో వీడికి వచ్చిందనమాట. ఆయన చేసిన త్యాగంకు ఉంటుంది, కులంతో కొంచెం ఉండొచ్చు అభిప్రాయ భేదములు, అది తర్వాత విషయం అండి. దేశాన్ని అంతా ఐక్యత చేసి పోరాటం కోసము పిలిపించే చూడు, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క నడవడి, ఆయన వ్యక్తిత్వం చూసి తండ్రి లాంటి వాడు
కుటుంబం కోసం ఎంత ప్రయాసపడుతున్నారని. అట్లా బాపూజీ వచ్చింది పేరు. బాపు అన్నారు. దేశానికి నేషనల్ ఆఫ్ ద ఫాదర్ ఏంటిది? నేషన్ ఫాదర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? గాంధీజీ. అది ఊరికే రాలే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆ కాలంలో ఉద్యమంలో పాలు పొందిన వారు ఆయన యొక్క. అందుకోసమే నా భారతదేశము సరైన రీతికి వస్త్రధారణ లేదు అని చెప్పి, సామాన్యుడు ఎలాగ ఉంటాడో అలాగ వంగి లేకుండా ఒక పంచకట్టు కట్టుకుని నిరాడంబరంగా, ఇంకా అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా ఆయన పోరాటం చేసింది. ఆయన యొక్క నడవడి, ఆయన వ్యక్తిత్వం అందరికీ నచ్చి బాపూజీ జాతిపిత అని పిలుచుకున్నారండి. ఇప్పుడు కొంతమంది మత ద్రోహులు కళ్ళు మూసుకుపోయి ఆ సంస్థ చేపట్టినటువంటి సిద్ధాంతము వీళ్ళు ఎటు గాలి ఉంటే అటే సోకుతారు. ఆ భావజాలం ఉన్నవారు ఇప్పుడు ఏ రాజకీయమైతే ప్రభుత్వం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆ భావజాలం అంతా ఇటు అవకాశవాదులు తప్పించి ఆ దేశభక్తి లేదు, మన లేదు, మశాన లేదు. చరిత్రను చూడండి, యువతనంతా చెడగొడుతున్నారు, విద్వేషానికి రేపుతున్నారు. కేవలం అది స్టార్ట్ అయ్యి మొన్న 100 సంవత్సరాలు స్టార్ట్ అయిందని పండుగ చేసుకున్నారు కదా భగవత్, ఆర్ఎస్ఎస్ అధినేత చీఫ్. మొత్తము బ్రిటిష్ షోలో మాకు స్వతంత్రం వచ్చిన రాకుండా పర్వాలేదు, వచ్చిన పర్వాలేదు, మాకు అవసరమే లేదు, తొలలు పరిపాలిస్తే సరిపోతుంది, కాకపోతే మేము హిందూ మతం కాపాడుకుంటాం. ఎట్లా కాపాడుకుంటాం? వాళ్ళు నిలబడుతున్నాయి కదా నువ్వు. వాళ్ళు చెప్పు చాతల్లో, అందుకోసం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని బూడికాలు నాకటారు కానీ కొంతమంది విమర్శిస్తారు. అందుకోసం ఇది దీన్ని బట్టే. అతను ఎందుకు చెప్తున్నా అంటే, వారు పరిపాలించే సమయంలో మన దేశము ఘోరమైనటువంటి భిన్నత్వం ఉండేదన్నమాట. ఆ భిన్నత్వము బాపూజీ, మహాత్మా మోహన గాంధీ, కరమ్చంద్ గారు ఆయన పిలుపుకు జాతి అంతా భారతదేశం, నేను భారత ఇలా ఉంటామన్న ఒక ఈ ఉపఖండంలో మేమున్నాము కాబట్టి తప్పక తెల్లోళ్ళు ఎక్కడెక్కడ పరిపాలిస్తే వాళ్ళని ఎల్లగొట్టాలి, తర్వాత మనము ఇతని నాయకత్వంలో ఉండాలని ఆయన పిలుపుని బట్టి, ఆయన పోరాట స్ఫూర్తిని బట్టి ఈ ఉపఖండం అంతా ఏకమైంది. భారతదేశం అంతా ఏకమైంది ఆయన పిలుపుకే. ఇప్పుడు దౌర్జన్యంగా నువ్వు ఇప్పుడు నీ షాప్ మూస్తావా, లేకపోతే కరవాలా, మూస్తావా, దాడులు చేయాలా, ఇట్లాంటి ఇప్పుడు అయాన భయాన. ఇది మత కల్లోలు, మహానక కల్లోలు, సిద్ధాంత కల్లోలు ఏం చేసి తెలుసా? బలవంతపు బంధు, స్వచ్ఛంద బంధు కాదు. అప్పుడు స్వచ్ఛందంగా బంధు పెట్టేవారు. ఆయన పిలుపుకి అంత గొప్ప మాధుర్యం ఉండేది. కాబట్టి జాతిపిత అనేది ఆయన నిజంగా సరిదూగుతాడు, ఆయన గౌరవించాల్సిందే. తర్వాత రాజ్యాంగము నిర్మాణకుడు కూర్పు చేసి రాజ్యాంగం రచించలేదు. ఏ దేశంలో ఏ చట్టమో ప్రజలకు క్షేమమో అదన్నీ 200 దేశాలకు చట్టాలు ఒక కూర్పుగా భారత రాజ్యాంగము ఏర్పాటు చేసి మనకు ఇచ్చాడు. ఎవరి నాయకత్వంలో? అంబేద్కర్ నాయకత్వం. అంబేద్కర్ భావజాలం స్ఫూర్తి వివిధ దేశాల్లో ఏది అయితే పంచపక్ష అంటే పంచపక్ష ప్రణాళిక కదా, పంచవర్ష ప్రణాళిక ఏ దేశం అయితే బాగుంటుందో, ఏది లీగల్గా బాగుతుందో ఆ లీగల్ మనకు పెట్టాడు. ఆ చట్టం మనకు పెట్టే కురుపు చేసి మనకు భారతదేశాన్ని గొప్పగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటకు అందరికీ సమానంగా హక్కులు, ఏ భాష మాట్లాడినా, ఏ కులంలో ఉన్నా, ఏ తెగులుగా ఉన్నా, అంటే ఏ జాతిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అందరూ సమానంగా ఉండాలి హక్కులని అలా చేశాడు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ చరిత్రాత్మకమైన విషయాలు కూడా వాక్యానికి అది సత్యం కదండి, చరిత్ర సత్యం కదా, అది మనము విస్మరించొద్దు, అది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే సమాజ పట్ల, ఆధ్యాత్మిక పట్ల సత్యవాక్యం స్థిరపరచబడే విధంగా ఉంటుంది. లేకపోతే నాకు వాక్యం కావాలి, సమాజం లేదంటే సమాజంలో ఉంటున్నావు కదా నువ్వు. చరిత్ర అవసరమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అప్పుడు మనము దక్షిణ దిక్కున్నటువంటి భారతదేశం ఉందే 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలుగా ఉన్నాయే. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉండే కదా. కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. అప్పుడు ఇవి స్పష్టంగా
ఈ ప్రాంతం చెందిన వ్యక్తులుగా పిలువబడే వాళ్ళం కాదు. అన్నిటికీ మద్రాస్ కేంద్రం ఉండేది. కనుక దక్షిణ దిక్కు నుంచి వెళ్ళి మనం ఉత్తర దిక్కున పోతే వీళ్ళు మద్రాసీయులు. నువ్వు తెలుగోడు అయినా, మలయాళం అయినా, కర్ణాటక వాడైనా, నువ్వు తమిళోడు అయినా మద్రాసీయులు అనేవాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవి అన్ని రాజ్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఎట్లాగా ఈ 565 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కలుస్తూనే భారతదేశం. ఆ రాజ్యాల భాష వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సంప్రదాయం వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ తిండి ఫుడ్ వేరు, అంత వేరు, వాళ్ళ భాష వేరు. ఇప్పుడు అంతటి ఒకటి కావాలంటే ఎలా అవుతారండి? ఒకటే హిందీ భాష కావాలంటే తనకు తెచ్చుకోవడమే. ఇప్పుడు ఏంటిది? జనం మీదకి జనం లేస్తారు కదా. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి మొత్తం దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కున, పశ్చిమ దిక్కున, తూర్పు దిక్కున ఉండాలంటే ఉంటారా? ఉండదు. జనం మీదకి జనం లేస్తారు. భాష పరంగా, సంస్కృతి పరంగా, సంప్రదాయ పరంగా, కులపరంగా, మతపరంగా ఏకం చేస్తా అనుకుంటున్నామేమో. వేరే మతస్థులు ఉన్నటువంటి సమాహారమే. వివిధ మతస్థులు ఉన్నారు. బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, పారసిక మతం ఉంది, ఇరాన్ నుంచి వచ్చిన పారసిక మతం ఉంది. వాళ్ళే ఆర్యులు అంటాం కదా. తర్వాత ఇస్లాం మతం వచ్చేసింది, క్రైస్తవ కూడా వచ్చేసింది. అన్ని మతాల సమాహారమే, నివాసమే భారతదేశం అండి. ఒక్క మతము, ఒక్క సంప్రదాయము, ఒక్క అలవాట్లు, ఒక్క భాష పెడతానికి సాధ్యం కాదు. అది రగులుతూ ఉంటుంది ఆ బ్రిటిష్ కాలం నుంచి. అందుకోసం మనకు సందయి అన్ని సంవత్సరాలు పరిపాలించగలిగాడు. మనం అందరం ఒక్కటే అయ్యటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందనమాట. అది బాపు అనేకులు స్వతంత్ర సమరయోధులు స్థానిక నుంచి నేషనల్ వరకు, జాతీయ వరకు చేశారు. అయానా బయానా శాంతియుతంగా అహింస మార్గంలో కత్తుల కటాలతో, తుపాలతో. కానీ ఎవరితోని కాలేదు. కానీ అంటే అలా నాయకత్వంలో అలా జరగలే. కానీ బాపూజీ నాయకత్వం జరిగిందన్నమాట. అది నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి. పోరాటం ఎప్పుడో అంటే చాలా నష్టం అవుతుండే. ఇంకా పోరాటం చేసేవాళ్ళమేమో. ఎందుకంటే గాంధీజీని ఎప్పుడు కానీ ముస్లిం ఫేవర్గా ఆయన చేయలేదు. అందరూ బాయిగా జీవించాలన్నాడు. మొహమ్మద్ అలీ జిన్నా మొహమ్మద్ అలీ జిన్నా ఆయన కోరుకున్నాడు రాష్ట్రం. పశ్చిమ అంటే బంగ్లాదేశ్ కోరుకున్నాడు, ఇటు పాకిస్తాన్ కోరుకున్నాడు. ఒకటి పశ్చిమ సైడ్, ఒకటి తూర్పు సైడ్ ఉండాలి. ముస్లింలు ఎక్కువ ఉండదు. అదొక ప్రత్యేక దేశం. దానికి ఎంత నచ్చ చెప్పినా జరగలేదు. అంటే జవహర్లాల్ నెహ్రూ కానీ, గాంధీ కానీ. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి విధానం మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఎందుకు వాక్యముగా వచ్చిందంటే, ఎందుకు వాక్యంగా చెప్పుకుంటున్నామంటే, జనం మీదకి జనం ఎలా తయారవుతుందో ఒకసారి మన దేశం యొక్క దురావస్థ చూడండి. బ్రిటిష్ వాళ్ళు పోతూ అన్నారు అన్నమాట. మీరు స్వతంత్ర పోరాటము అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అది మాకు అర్థమవుతుంది. ఇక మేము ఎదిరించడానికి లేదు. ఇక మాకు దినదినము మా యొక్క నైతిక ప్రపంచ దేశాల్లో మా నైతిక విలువలు పోతున్నాయి, మా డబ్బు పోతుంది, మా మారణాయుధాలు పోతున్నాయి, మా మనుషులు కూడా చచ్చిపోతున్నారు, మీరు చంపబడుతున్నారు, మేము చంపబడుతున్నాం. ఇదంతా దురవస్థ ఏంది. కానీ పోతూ మీరు రావణ కాష్టంగా మారిపోతారేమో, కుక్కల్లాగా కాట్లాడబెట్టుకొని ఖర్చుకుంటారేమో అన్నాడు. ఎవరు? ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో చివరి ప్రధానమంత్రి అతడు విన్స్టన్ చర్చిల్. ఆయన అన్నాడు, ప్రధానమంత్రి అప్పుడు ఆయన దేశానికి అన్నాడు, పోతూ యూ విల్ ఫైట్ యాజ్ ఎ డాగ్, యూ కోరల్ యాజ్ ఎ డాగ్. అందుకోసం అంటారు కదా, తెల్లోళ్ళు మనల్ని పోతూ ఏమని మన కుక్కలు అన్నాడు. అంటే కుక్కలు ఎందుకన్నాడు?
ఒక భాష కాదు మీరు మాట్లాడేది, ఎందుకంటే 565 ఆస్థానములు ఉన్నాయి, అంటే రాజ్యాలు ఉన్నాయి. ఆ సమూహారమే భారతదేశముగా మరి అందరూ ఐక్యతగా పోరాడుతున్న మంచిదే. కానీ ఇట్లా ఉన్న పొలాలను పొమ్మంటే పోతాము, కానీ మరి ఇన్ని ఇదంటే మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం అని బాబుజీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం కుక్కలు అన్నాడు, తెల్లోడు మన కుక్కలు అంటే కుక్కల్లాగానే అవుతుంది కదా. ఇప్పుడు కలుసుకుంటలేమా? ఫస్ట్ మద్రాసు ఉండే వాళ్ళము ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అయింది, కేరళ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. అప్పుడు కొంచెము ఆ భేదాభిప్రాయాలు ఉంటేనే కదా రాష్ట్రం చేంజ్ అయిపోయినాం. ఏ భాషగా ఆ భాష ఒక రాష్ట్రంగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్గా, తమిళనాడుగా, ప్లస్ కేరళగా ఏడిపోయినాం. అంతటితో ఆగిందా వ్యవహారం? తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కలగలిసినటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా నిధులు, మా నియామకాలు, మా నీళ్లు దోచుకుంటారని తెలంగాణలో గడబిడి చేసి ఆంధ్రలో ఎలాగొట్టినావా లేదా? ఎలాగొట్టినా. ఇప్పుడు జనం మీదకి జనం కాదా? ఇదివరకే మనం కులము కాట్లాడబెట్టుకుంటున్నాం. కులం, ఈ కులం తక్కువ, ఆ కులం ఎక్కువ, కులం అనే జాండ్యత్వాన్ని చాలా ఎదుర్కొంటున్నాం. కుక్కల్లా కొట్లాడుకుంటున్నాం. నీ కులం ఎక్కువ, నా కులం తక్కువ, నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ అని జగడాలు పెట్టుకుంటున్నాం. మతాల ప్రకారంగా జగడాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వ్యాపారవేత్తలు వచ్చారు ఉత్తరాది నుంచి. ఎక్కడైతే ఎడారి ప్రాంతం వ్యవసాయానికి వాళ్ళకు సాగుబాటుకు లేదో, గుజరాత్ ప్లస్ ఏది రాజస్థాన్, ఆ ఎడారి ప్రాంతం నివాసం ఉన్న వాళ్ళను మార్వాడీస్ అంటారు. అన్ని కులాలు ఉంటాయి. మార్వాడి అంటే ఒక కులం కాదు, గుర్తుపెట్టుకోండి. మార్ అంటే ఎడారి ప్రాంతం నివసించే వాళ్ళు. వాడి అంటే ప్రాంతం, అంటే ఎడారి ప్రాంతం నివసించేవారు మార్వాడి అంటారు. వాళ్ళు వచ్చి వ్యాపారం చేశారు స్వతంత్ర రాకమునుపు నుంచి. ఇప్పుడు వాళ్ళ వ్యాపారం గ్రామాల్లో కూడా చిన్నపడ్డప్పుడు మనం ఏది మార్వాడీస్ గో బ్యాక్ అని నినాదం పెట్టుకున్నాం. భారతదేశమే ఒకే కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. భారతీయులు ఎక్కడైనా పోయి స్వతంత్రంగా బతకచ్చు. ఆ స్థానికంగా ఆ భాషను, ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని గౌరవిస్తూ వాళ్ళలో ఒకరిగా కలిసిపోతూ నువ్వు నీ కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని మనం ఏం చేస్తున్నాం? మనకు బతుకుదేరు లేకుండా చేస్తున్నామని అన్ని ఉపకులాల యొక్క వ్యాపారం ఉందే, వ్యాపారం, కులాల ద్వారా వ్యాపారము అంతా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఎలగొట్టే విధంగా ఒక మొన్న అది ఎప్పుడు వస్తుందో రగులుతుంది. ఒక దళితుని కొట్టేటప్పుడు అది సోషల్ మీడియాలో మొత్తం అంతా బాగా ఉద్యమం ఇచ్చారు. అది ఇప్పుడు ఇలా మన భారతదేశంలో ఇట్లాగా ఇప్పుడు మణిపూర్లో ఏం చేశారు? అక్కడ ఆ తెగల ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ను జగడం పెట్టేసి కుక్కీస్ను మైతీస్. ఇప్పుడు మైతీస్ మొత్తము సమాధానం హోంశాఖ వాళ్ళు అంతా సమాధాన పరుస్తారని చేతులతో అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న సమాధాన పరుస్తారని మొన్న పేపర్కి వచ్చింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు అది ప్రాక్టికల్గా ముందుకు సాగిపోతే తెలియదు. అక్కడ ఏదండి జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఇది రావణ కాష్టంగా మారిపోతుంది. అంత్య దినాల్లో ఉన్న వాక్యమే. అందుకోసం గెత్సెమనే తోటలో యేసయ్య ఎందుకు ప్రార్థన చేసిండో, వాక్యమే సత్యము, సత్యంలో అందరు నిలబడాలి, వాళ్ళందరూ ఐక్యత ఉండటకు నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి ఆ వాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని నమ్మిన అంటే యేసయ్యను నమ్మిన వారందరూ, నాకు అప్పచెప్పిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నా. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, ఎందుకంటే దేవుడి వాక్యం లేదు కాబట్టి ఎప్పటికీ తనకో తిరిగి రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం వస్తుంది. నీవు నాకు
అనుగ్రహించిన వారు అంటే నాకు అప్పచెప్పబడిన వారు, నన్ను నన్ను కలిగిన వారు నీ వారై ఉన్నారు గనక ప్రభువా నిన్ను నమ్ముకున్న వారు ఉన్నారే, నాకు అప్పచెప్పినావు కదా, నీ వారు గనక వారి కొరకే నేను ప్రార్థిస్తూ, వారి కోసమే అక్కడ దేవుడు కుడిపాక్షంలో, తండ్రి కుడిపాక్షంలో ప్రార్థన చేస్తున్నాడు. మనమందరం ఐక్యత ఉండటానికి. ఎప్పుడు ఐక్యత ఉంటుందో తెలుసా? వాక్యం వచ్చినప్పుడు. వాక్యం లేకపోతే ఇదే కుంపలాట. ఇస్తారాకులో తిండి పెట్టి సాట్లో తౌడు పెట్టి కుక్కల కాట్లలో పెట్టే విధంగా బౌ అని ఒకరికొరు ఖర్చుకుంటా. నిజం భాగ్య సిస్టర్, ఖర్చుకుంటాం. వాక్యం లేకపోతే ఖర్చుకుంటాం. నా అన్న లేడు, నా అక్క లేదు, నా తమ్ముడు లేదు, నా చెల్లె లేదు, ఏం లేదు, అందరూ ఖర్చుకోవడమే. మళ్ళీ యథావిధిగా ఒకరికొరు అవసరం ఉంటుందని అవసర నిమిత్తమే ఒత్తుకొని కవర్ చేసుకొని మళ్ళీ ముందుకు పోవడమే. దాన్ని మనం సర్ది చేసుకుంటాం. మనిషి అన్నప్పుడు మాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ కలిసి ఉండదు. కలిసి మళ్ళీ ఏదో ఒకటి, మళ్ళీ భేదాభిప్రాయాలకు, మళ్ళీ ఏదో ఒక అభ్యంతరాలు జరిగినప్పుడు మళ్ళీ ఖర్చుకోవడమే, కుక్కలాగా కాట్లలో పెట్టుకోవడమే. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. వాక్యం లేకపోతే కుక్కల కాట్లలో పెట్టుకున్నట్టే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యం సత్యములో ప్రతిష్ఠింపబడిన వారందరూ ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళలో ఐక్యత లోపించొద్దు. అందుకోసం రానున్న కాలంలో చినికి గాలివానైనట్టుగా ప్రాంతీయవాదముతో, రాష్ట్రీయ భావముతో, దేశము భావం చేత రాజ్యాలు తన్నుకులాడుతాయి. అందుకోసమే ఏకరాజ్యం కావాలి. ఎందుకంటే మనమందరం వసదైక కుటుంబంగా ఉన్నాము. ఏ కులమైన, ఏ మతమైనా, ఏ రాజ్యమైనా మనమందరం దేవుని సృష్టి అని చెప్పి ఒక రాజ్యంగా ఫామ్ అయిపోతారనమాట. ఒక పరిపాలనలో ఒక కరెన్సీ. ఇప్పటికే వన్ నేషన్ వన్ గ్లోసరీ, అంటే వన్ నేషన్ వన్ రేషన్ వన్ లాంగ్వేజ్ వన్ కరెన్సీ అని భారతదేశం పెడితే సాధ్యమవుతుందా? అవుతుందా అండి? ఇంకా రగులుతుంది అది పెడితే. ప్రపంచం కూడా అట్లా పెట్టబోతుంది. యుద్ధాలు ఆశపడక, ఈ మరణ హోమాలు, భూకంపాలు, కరువులు ఆశపడక, అది కూడా రాదు. ఎందుకంటే వాక్యముతోనే సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రానున్న కాలంలో సత్య శిబిరం అనే సత్య గ్రూప్ ఒక దిక్కు పోతుంది, అసత్యం అనేది ఒక గ్రూప్ పోతుంది. ఏ మతమైన, ఏ కులమైన, ఏ రాజ్యమైన, ఏ జనాంగమైన, ఏ భాష, ఏ రాష్ట్రమైన, సత్యము ఒక గ్రూప్ అవుతుంది, అసత్యము ఇంకో శిబిరం అవుతుంది. ఈ రెండు శిబిరాలు రానున్న కాలంలో జరుగుతాయి. నువ్వు ఆ గట్టు మీద ఉంటావా, ఈ గట్టులో ఉంటావా? ఏ గట్టు ఉంటావు? అటు పోయి మళ్ళీ గట్టు కాడికి వచ్చినావా? అవునంతే. నువ్వు దేవుని వైపు ఉంటావా, దీని వాక్యం వైపు, దేవుడి వైపు ఉన్నావని చెప్పి నేను వాక్యం లేదు చాలామందికి. మన బాధలు, ఇబ్బందులు తొలగిపోవాలి కానీ వాక్యం అంటాడు ఏంది? వాక్యంతో చంపుతాడు పాస్టర్. వాక్యం లేకపోతే చచ్చిపోతావు. వాక్యమే నేను బ్రతికించేది, వాక్యమే నేను స్థిరపరిచేది, వాక్యమే నీకు సత్యం నిలబెట్టేది. ఈ సత్యం అనే వాక్యమే నేను స్వతంత్రుడిగా ఈ లోక దుర్మార్గత నుండి, లోక దుష్టత్వం నుంచి కాపాడుతుంది. లోకం నుండి వాక్యము సత్యములను స్వతంత్రం చేయను. సత్యములను ఎవరి యొక్క డబ్బుకు, ఏ దానికి ఏమంటారు, ప్రలోభంలో పడిపోకుండా కాపాడబడేది వాక్యమే. ఈ లోకాశలో, నేత్రాశలో, జీవడంబంలో ఆ ప్రలోభంలో పడిపోకుండా కాపాడేది వాక్యమే. నిన్ను ప్రిజర్వ్ చేసేది వాక్యమే. కనుక బైబిల్ చదవండి, సత్యవాక్యాన్ని, సారాన్ని హృదయంలో స్థిరపరచుకొని ప్రతిష్ఠ చేసుకోండి జీవితంలో. సమయం ఉండగా. అందుకోసమే ప్రకటన గ్రంథం ఎందుకు వాక్యం విన్నారు? ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము మళ్ళీ నువ్వు అడిగితే చెప్పాలి కదా పాస్టర్, మనం చెప్పాలి. మరి ఆ సారము వంట పట్టించుకుంటేనేమో ఉండేది. అప్పటి మందం గుర్తు చేసుకున్న తర్వాత వేరే ఆలోచనలు, వేరే ఐక విచారాలు, ఏం తిందామో, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని ఈ బ్రతుకు దేవుడా అని ఈ బతుకు పోరాటం చేస్తున్నాయి. అసలు విషయమే ఎసరు పెట్టుకుంటే మళ్ళీ కొట్లాటలు, పోరాటాలు, మళ్ళీ అల్లరి చిల్లరగా జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యంలో పడిపోతాం. ఇప్పుడు భారతీయులు ఏం చేసి తెలుసా? బాగా చదివి అక్కడ సెటిల్ అవ్వటానికి, లేదా చదవటానికి పోవటానికి అమెరికా పోతే తన్ని తగలాడుతున్నారు. ఆడ మనగడలేదు. ఎందుకంటే పోయినట్టుకు పోక చచ్చినట్టు ఉండాలి కదా. ఈడ సంస్కృతిని తీసుకుపోతున్నారు, ఈడ మతం తీసుకుపోతున్నారు, ఈడ భాష తీసుకుపోతున్నారు.
ఇది అలవాట్లో తీసుకుపోతున్నారు. వాళ్ళకి పిచ్చి గజ్జికుక్కలాగా వాళ్ళు ఎగబడుతున్నారు మన మీద. ఎందుకు? అరే మా సంస్కృతి ఎటు పోవాలి, మా లాంగ్వేజ్ ఎటు పోవాలి, మా సంప్రదాయం ఎటు పోవాలి, మా ఫుడ్ ఎటు పోవాలి, మాకు జాబులు ఎటు పోవాలి, మా చదువు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టిట్యూట్లో మీరే ఉంటారా, మా విద్యార్థులు మరి మేము కామా అని అక్కడ తన్ని తగలబడుతున్నారు. మళ్ళీ యూరప్ వైపు వస్తున్నా. నువ్వు బతుకుదేరు కోసం పోతున్నప్పుడు చచ్చినట్టు ఉండాలన్నమాట. నీ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటే బయట మాత్రం ఆ సంప్రదాయము, ఆ సంస్కృతిని, ఆ పద్ధతులను, ఆ ఫుడ్ను నువ్వు ప్రేమించాలి. అక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించి లోబడాలి. ఈడ పెద్దరికం ఈడ భారతదేశంలో ఎడబడతాడు వనిఫిరి పోతే ఎవడు అన్నాడు, అదే కుక్కది నక్కలా పోతా అని అనుకోవచ్చు. కానీ అక్కడ అట్లా కాదు. నీకు సపరేట్గా వాష్రూమ్లు ఉన్నాయి రా భయ్, అవి కనబడతలేరా? ఎక్కడ పడితే అక్కడ పోతావా, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా, స్పిట్ వేస్తావా అని చెప్పి వాళ్ళు తగలాడుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి పోయి గాలి ఎటుపోయి మళ్ళీ ఆస్ట్రేలియాకి పోయింది. ఆస్ట్రేలియాలో మొత్తం భారతీయులు అనేది గో బ్యాక్. మనం ఇక్కడ స్థానికంగా గో బ్యాక్ మార్వాడి అంటలేవా, అక్కడ గో బ్యాక్ ఇండియన్స్ అంటున్నారు. ఎందుకంటే మా జాబులు ఆక్రమించుకుంటున్నారు, మా చదువులు ఆక్రమించుకుంటున్నారు, మాకు ఫలితాలు, మాకు రావాల్సిన ఫలితాలు మా రాజ్యాంగం ఫలితాలు అనుభవించకుండా మీరే అనుభవిస్తున్నారు, మాకు సౌలతి లేకుండా చేస్తున్నారు. అక్కడ గో బ్యాక్. ఇది సచ్చినట్టు ఉండకుండా ఇక్కడ వాళ్ళ భాష, ఇక్కడ ఉన్న భాషలు, ఇక్కడ ఉన్నటువంటి మతాలు, కులాలు అక్కడ పెడుతున్నారు. అమెరికాలో పెట్టారండి, అందుకు చట్టం తీసేసారు. ఇక్కడ కులం లేదా నీ దేశంలో పెట్టుకోపో. ఇలాగా జరుగుతున్నాయన్నమాట. ఇంతటితో ఆగకుండా ఐర్లాండ్ భాష ఏంది, ఐరిష్ లాంగ్వేజ్. అక్కడ ఏం చేస్తున్నారు, అబ్బా ఇప్పుడు అటు బాగుందని చెప్పి అటు పోతుండే అక్కడ ఇలా కొడుతున్నారు. 18 సంవత్సరాల లోపల, 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల యువకులే తరమేస్తున్నారంట. మా జాబులు, మా స్టడీ, మా నోటికోడి బుక్క మీరు గద్ద దనకపోయినట్టుగా దనకపోవటానికి వచ్చారు. పోన్ మీ దేశం పోన్. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నారు, మీ సంస్కృతి ఇక్కడ పెడుతున్నారు, మీ ఏం చేస్తున్నారు, మీ లాంగ్వేజ్లు ఇక్కడ పెడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు, మీ ప్రాంతీయ భాష పెడుతున్నారు, మీ సాంప్రదాయం పెడుతున్నారు అని వెళ్ళగొడుతున్నారు. అవునండి, ట్రైన్లో ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ ట్రైన్లో స్పూన్తోనే కానీ, ఇంట్లో అయినా కానీ, బయట కానీ పిల్లలు ఇట్లా వాళ్ళ 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 దగ్గర పండుకోబెట్టారు, సపరేట్గా పండుకోబెడతారు. అంటే చిన్నప్పుడు వస్తుంది అది అలవాటు అన్నమాట. ఇక్కడ భార్య భర్తల అనుబంధానికి వాళ్ళు అవి కనబడద్దు, అది వినబడద్దు. కానీ ఇక్కడ కుక్కల పందుల్లా వదికి ప్రేమనే ఉంది, కానీ ఒక సంస్కృతి కొంతమందికి ఉండదు, అది వ్యతిరేకమవుతుంది. అది చిన్నప్పుడు వస్తుంది, అది క్రమశిక్షణ పెడతారనమాట. ఇంకో విషయం, ఆ చేతితో తినబడదు, ఎందుకంటే చేతుల్లో అనేక క్రిములు ఉంటాయి కాబట్టి స్పూన్ ఇక్కడ ఉన్న కల్చర్ను వేయాలి. ఒక ఆవిడ ట్రైన్లో పోయి సర్ది కట్టుకొచ్చుకుని అట్లనే తినుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ తింటుకుంటూ, అంటే మన ఫుడ్ వాళ్ళకు వాసన ఇస్తేనే వాళ్ళకు వామిటింగ్ సెషన్ వస్తుంది అనమాట. వాళ్ళు అది చేయదు, వాళ్ళు స్పూన్లో తినాలన్నమాట. చేతితో తినుకుంటూ ఆ చేతి వాసన ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు, అక్కడ వాసన, క్రిములు, అవన్నీ బ్యాక్టీరియా, డర్టీ ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినని వస్తుంది న్యూస్లో. అది చూపిస్తలేదు, ఎందుకంటే మతంతో నింపబడ్డది కదా. గోధుమ మీడియా మొత్తము మోడి చుట్టే తిరుగుతుంది కాబట్టి ఇవి చూపిస్తలేరు. బయట మస్తు జరుగుతున్నాయి బయట. ఇప్పుడు పక్కపడి పొరుగు నేపాల్ రోడ్డు మీద వనిఫిరి పోతే అమనాభూతులు తిడుతున్నారు. మరి అది కూడా హిందుత్వమే కదా, అది కూడా కదా, హిందూ రాజ్యం. వాళ్ళంటారు మా దగ్గరనే రాముడు పుట్టాడు, మా దగ్గర సీతాదేవి. అంటే ఈ ఇద్దరికి భారతదేశానికి నేపాల్కి పంచాయతీ ఒకవేళ నిజంగా సీరియస్ తీసుకుంటారు అంటే వాళ్ళు మా దగ్గర పుట్టిరని వాళ్ళు అంటారు, మా దగ్గర పుట్టిరని వీళ్ళు అంటారు. చూడండి, ఇలా చూడండి, అక్కడ తిడుతున్నారు. ఈ ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రేలియాలో ఒక యువతి తెలుగు అమ్మాయి పోయి వినాయక చవితి కదా, వినాయకుడు విగ్రహం, మట్టి విగ్రహం చేసి మంచిగా ప్రవహించే నీళ్ళలో ముంచితే వాళ్ళు అనుకుంటారా కలుషితం చేయదురా బాబు అంటే, కలుషితం చేసి ఇక్కడ నడుస్తుంది, అక్కడ నడవదు. అది పెద్ద ఇష్యూ అయింది. అంటే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం ఎలాగొస్తారు అంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి, సంస్కృతిని బట్టి
భాషను బట్టి మనం ప్రవర్తించే బిహేవియర్ని బట్టి అక్కడ పోయి అక్కడ కల్చర్ని మనం గౌరవించుకొని అక్కడ భాషను, అక్కడ సంప్రదాయాన్ని, అక్కడ ఫుడ్ను, అక్కడ వేష భాషలో గౌరవించకపోతే తన్ని తగలాడుతున్నారు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి విధానమే. కనుక ఇది చరిత్ర, కనుక ఇది గౌరవించి మనం ఉండకపోతే ఇబ్బంది. అయితే ఉన్నది ఇది వాక్యం నెరవేర్చడానికి ఉండేది. అంత్యదినాల్లో ప్రవచన, అంత్యదినాల్లో ఇది జరగాల్సిన విధానమే. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. అక్కడక్కడ భూకంపం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎంత భూకంపం వచ్చింది. అది కొండ ప్రాంతాల్లో మంచిగా దృఢంగా ఉంటుందని ఆ కొండను ఆసరా చేసుకుని పెద్ద బిల్డింగ్ కట్టారు, 4-5 అంతస్తులు. ఆ అంతరాలు అందరూ చనిపోయారు, ఒక ముసలివాడు మిగిలింది. 20 మంది చచ్చిపోయారు, ఒక్క పెద్ద ఆయన మిగిలింది. ఆయన ఏడుస్తున్నాడు హాస్పిటల్లో. నేను కూడా వాళ్ళతో పోతే బాగుండు, నాకు నిద్రపడుతుంది, వాళ్ళకి గుర్తుకొస్తున్నారు. 22 మంది చచ్చిపోయారు, ఒక వనస్తుడు మిగిలేట, ఒక 4 మిగిలాము, అందరు చచ్చిపోయారు. వాళ్ళు కళ్ళు మూసినా వాళ్ళకి గుర్తుకొస్తుంది, నేను బతకలని లేదు, చచ్చిపోతే బాగుండు అని. ఇట్లాగా దాదాపుగా 1000 కంటే 1500 కంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఇంకా గలంతయి ఉన్నారు. ఆ శిథిలాలు కూడకపోయి ఇంకా తీస్తూ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో. చూడండి, ఇటు ప్రకృతి విలయతాండములతో, భూకంపాల చేత, కరువు చేత, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఈ అంత్య దినాలు ఇవి సూచన, ఈ గుర్తులో పెట్టుకొని మనము వాక్యంలో ఎదగాలనేది మీకు హెచ్చరికగా, మీకు గుర్తు చేసే విధంగా దేవుడు మీతో మాట్లాడుతూ మిమ్మలను కనువిప్పు కలగజేయటకు మిమ్మల్ని సంధిస్తున్నాడు, మిమ్మల్ని మందలిస్తున్నాడు, మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి వాక్యం నిర్లక్ష్యం చేయకండి. వాక్యం విన్నట్టుగా ధ్యానంలో ఉండండి. వాక్యము మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా వాక్యము మర్చిపోవద్దు. వాక్యమే ముందు ఉండాలి. వాక్యం నేను బ్రతికించేది, వాక్యం నేను స్థిరపరిచేది, వాక్యమే దేవుని రాకడలో కాపాడేది, ఎత్తబడే గుంపులో చేర్చేది వాక్యమే. ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసే ప్రార్థనకు మనం ఉండాలి. ఆ ప్రార్థన మనకు సహాయం కావాలి. యేసయ్య ప్రార్థన ఏమన్నాడు? నీ వాక్యం సత్యంలో అందరూ ప్రతిష్ఠింపబడాలి, వాళ్ళందరూ ఐక్యతగా కాపాడబడుదురుగాక, దుష్టు నుండి కాపాడబడుగాక కదా. అదే చదవండి, చివరిగా చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేను, కానీ దుష్టుడి నుండి ఎందుకంటే ఆయన సాక్షార్థంగా ఆయన రాకడలో ఉండటానికి సాక్షార్థంగా ఈ లోకమందరికీ క్రీస్తు ప్రేమను, క్రీస్తు సత్యమును ప్రకటించుటకు, చూపించుటకు మనం ఉంచింది. దుష్టుని కాపాడి ఆయన సాక్ష్యం ముందుకు సాగటానికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. యేసయ్య గెత్సేమనే తోటలో అది మనకందరికీ ఆనాడు చేసిన ప్రార్థన. గత కాలములో, వర్తమానంలో, భవిష్యత్తులో ఆ ప్రార్థనకు ఫలితం మన జీవితంలో నెరవేర్చబోతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో నీవు ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే ఆ ప్రార్థనకు నీకు ప్రాప్తించబడుతుంది, లేకపోతే రాదు, ప్రాప్తించబడదు. ఏదో వస్తావో వాక్యం మీద మనసు లేకుండా దేవుడు అని యాంత్రికంగా ఆచరకంగా ప్రభు బలకంలో పాలు పొందడం, పాటలు పాడడం, ఏదో ఒక వాక్యం వినడము, వెళ్ళడం అంటే మళ్ళీ విసుకొచ్చే ఒకరోజు నువ్వు కూడా కాలవుతావు, సంఘంలో రాకుండా పోతావు, పాస్టర్కు నీకు వివాదం ఏర్పడి సహవాసానికే విరక్తి కలిగి దూరం అయిపోతావు. అట్లనే ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు వెలవెలబోతున్నాయి ఇంగ్లాండ్ దేశంలో. అవన్నీ ఇప్పుడు ఏమైనాయి? ఫంక్షన్ హాల్ అయిపోయినాయి, మసీదులకు అమ్ముడుపోయినాయి. అవునండి, వాక్యం లేక పెద్ద పెద్ద భవనాలు, రాజరికమైన భవనాలు, అవి చూస్తూనే మనము ఈ శిష్యులు చెప్పినట్టుగా శిష్యులు ఎంత గొప్పగా కట్టిరా చర్చి, ఎంత అంగుళాలతో, ఆర్కిటెక్ట్తో ఎంత గొప్పగా నిర్మాణం అయింది. కానీ అది ఒక్కటి కూడా నిలబడదండి. వాక్యం ఉంటేనే ఆ గుడిసెలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, గొప్ప అందమైన కట్టలో ఉన్న అది నిలబడుతుంది.
వాక్యం లేకపోతే నిలబడదు. మనమే నిలబడము. మనమే కట్టడాలు మన ద్వారా కట్టబడిన కట్టలు నిలబడతాయా? వాక్యమే ఉండండి. కనుక అందమైన ఇంత పెద్ద భవనంలో నేను పోయాను, ఇంతమంది సమూహంలో వస్తున్నారు అని చెప్పి మందులు చూసి సంకలం గుద్దుకోకండి. మందిని చూసి, బలగం చూసి, పెద్ద భవనం చూసి పులిష్ అయిపోతాం. సత్యములో నిలబడండి, సత్యవాక్యంలో. కనుక వాక్యాన్ని సరైన రీతిగా హృదయంలో నిలుపుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ వాక్యం చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచుకొని ప్రార్థన చేద్దాం. సమయం బాగా అవుతుంది. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయ్యా, అంత్య దినాల్లో సంభవించిన సంభవాలను తన శిష్యులు అయ్యా ఆలయం యొక్క గొప్ప కట్టడ, ఆ నిర్మాణమును గురించి అతిశయంగా చెప్పినప్పుడు, ఏది లోకములో ఎంత గొప్ప రమ్యమైనది, గొప్పతనమైన కట్టడ కానీ, ఏ ప్రకృతి కానీ, అందమైన శోభాయమైనటువంటి అయ్యా దృశ్య రూపకం కనబడుతున్నటువంటి ఏదైనా ప్రభు స్తోత్రం తండ్రి, నీ వాక్యంలో నిలబడదు తండ్రి. అంత్య దినాల్లో అది తప్పక అది ధ్వంసం చేయబడవలసిన పరిస్థితి. ఎందుకంటే అంత్య దినాల్లో ఇది సంభవించబోతున్నాయి. అన్నీ ఇప్పుడు కనబడ్డ గొప్ప శోభాయమనం రేపటికి అది అంధవికారం అయిపోతుంది. ఇప్పుడు కనబడ్డ గొప్ప కట్టడ రేపు అది ధ్వంసం చేయబడుతుంది. ఇప్పుడు గొప్పగా కనబడ్డది రేపు అది ఘోరమైనటువంటి అయా వినాశనం కనబడుతుంది అయ్యా. అందుకోసం ప్రభువా, నీ వాక్యం ఇలా సెలవిచ్చున్నది. అంత్య దినాల్లో అంత్య దినాల్లో కొన్ని గుర్తులు, నా రాకడకు కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు, కొన్ని అయా విషయాలు తెలియజేస్తున్నావయ్యా. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, అక్కడ భూకంపాలు సంభవిస్తే అంత్య దినాల్లో ఇది వేదనకు ప్రారంభం సెలవిచ్చున్నావు. కనుక ప్రభు స్తోత్రం, వేదనకు ప్రారంభంగా మేము ప్రారంభంలో ఉన్నాము తండ్రి. ఇంకనూ ప్రభు అతి కొద్ది సమయమనే ఉందయ్యా. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే విధంగా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే విధంగా, ప్రయోజనకరంగా జీవించుటకు ఇదిగో మా మట్టుకు మేము జాగ్రత్తగా ఉండేటట్లుగా నువ్వు మాట ఇచ్చావయ్యా, నువ్వు మాట్లాడుతున్నావయ్యా. అందుకోసం ప్రభు స్తోత్రం తండ్రి. ప్రాంతీయ తత్వం ద్వారా, అయా కులము ద్వారా, మతము ద్వారా, ప్రాంతీయ తత్వాల ద్వారా జనం మీద జనం, రాజ్యాల మీద రాజ్యాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మేము మాత్రం నీ వాక్యంగా సరపరచబడుటకు సహాయం చేయం ప్రభా. స్తోత్రము తండ్రి. రేపటి దినాన ప్రభు కులం, అయ్యా మతం అని, కులమని అయా ఉరిమేడే పరిస్థితుల్లో వచ్చినప్పుడు తండ్రి, అది పోయి క్రైస్తవమైన పడినప్పుడు తండ్రి, వాక్యం ఉన్నప్పుడు నిలబడతామయ్యా. వాక్యం లేనప్పుడు మేము కూడా ఈ లోకంలో కలిసిపోతామయ్యా, నిర్వీర్యం అయిపోతామయ్యా. అలాంటి దుస్థితిలో, అలాంటి దౌష్ట్యంలో, అలాంటి ఇదిగో ప్రభు అయా దుర్మార్గమైన స్థితిలో పడిపోకుండా కాపాడమని, దుష్టు నుండి కాపాడబడే విధంగా తండ్రి మేమందరము నీ యందు నీ వాక్యంలో స్థిరపరచబడే విధంగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్య సారమే సత్యము, ఆ సత్యంలో ఉండటం సహాయించాం. ఆ సత్య క్రమముగా వచ్చినప్పుడు ఆ క్రమమైన సత్యాన్ని ప్రభు మేము అయ్యా ఉండటకు సహాయించాం. సత్యం అంటే కొంచెమే ఎక్కడో ఒక దగ్గర దొరికేది కాదయ్యా. నీ వాక్యములోనే ఉంది సత్యము. అది బైబిల్ అంతటా ఉంది. అది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క అయా సమయోచితంగా వచ్చిన ఆ వాక్య సారం యొక్క సత్యంలో మేము ఉండటకు సహాయించాం. ఏసై నమ్ముకోవడం సత్యమే, కానీ ఆ వాక్యం, ఏసై నమ్ముకొని ఏసై వ్యక్తిత్వంలో నిలబడే అటువంటి ఆ వాక్యాలు, ఆ సారము మా జీవితంలో దినదినము ప్రభు నింపుకొని తలపరచబడుటకు, నీ నామాన్ని గర్వపరిచే విధంగా సాక్షార్థంగా మేము వదిలిబడుటకు సహాయం దయచేయం ప్రభు. ఈ యొక్క మరణ హోమంలో మేము ఆ పాలిబాక్సులు కాకుండా కాపాడము తండ్రి. క్రైస్తవులే ఇట్లాంటి వాక్యం ఉన్నవారే ఈ దేశానికి, ఈ లోకానికి, ప్రాంతానికి అయ్యా గొప్ప ఆశీర్వకరము, క్షమకరము, అట్టి క్షమకరములో ఆశీర్వకరంలో ఉండటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టత్వం నుంచి, దుర్మార్గత నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైన కీడు నుండి, ఆ దుష్టుని యొక్క చర్యల నుండి అయ్యా మేము తప్పించబడే విధంగా, జయించే విధంగా నీ వాక్యంలో మనం భద్రపరచమని, నీ పరిశుద్ధాత్మచే నడిపించమని, అలనాడు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితము మా జీవితంలో అనువనువు ప్రభు ప్రతిదినము ప్రతిక్షణము నెరవేర్చబడుగాక. నీతో అనుబంధముగా, నీ వాక్యానుగుణంగా, ప్రార్థనగా, నీ నామస్మరణతో ముందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినందుకు వందనాలు. నీకు ఘనతమైన ప్రభులు ఆపాదిస్తే యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.